గన్నవరం మండల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎంఏ నివేదిత మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణాన్ని కాపాడడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన సురక్షితమైన భూమిని అందించగలమని తెలిపారు. విద్యార్థులు మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిజ్ఞ, ప్రకృతి పరిరక్షణపై సందేశాలు, పోస్టర్ పెయింటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎం గోవిందరావు, డాక్టర్ జి నారాయణమూర్తి, డాక్టర్ టి రాధాకృష్ణ, డాక్టర్ ఈ రాజలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తప్పనిసరిగా ఇది మనకు అవసరం, అందుకని ఈ కార్యక్రమం ఎంచుకున్నాం. రెండోది వరల్డ్ హెపటైటిస్ డే. అది అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు, షుగర్ వ్యాధి కాదు కానీ షుగర్కి లోనయ్యి కొంచెం ఇబ్బంది పడి ఉండేటటువంటి వ్యక్తులు ఈరోజు అది అబ్జర్వ్ చేస్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తారు. దాని పట్ల అవగాహన మీకు కూడా తెలియజేయాలి. యాక్చువల్గా లాస్ట్లో కొంచెం చెప్పుకుంటాము. అలాగే ఈరోజు మనం ఈ కార్యక్రమానికి చీఫ్ ప్యాట్రన్గా మన ప్రిన్సిపల్ మేడం గారు, టిఎంఏ నివేదిత మేడం గారు వ్యవహరిస్తున్నారు. సో రిమైనింగ్ ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో దీనికి కోఆర్డినేటర్స్గా మనకి మన డి నారాయణమూర్తి గారు కన్వీనర్, అండ్ రాధాకృష్ణ గారు అండ్ మేడం రాజలక్ష్మి మేడం గారు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్. అలాగే మన రమేష్ గారు మెంబర్, అదే మురళి గారు. సో ఈ కార్యక్రమంలో ముందుగా మనకి నేచర్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఎందుకంటే ఇది మనతో మొదలవ్వలేదు, మనతోటే అంతం అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ నేచర్ కన్జర్వేషన్లో మనం చేయాల్సినటువంటి, మనం భావి భారత పౌరులుగా మనం ఆల్రెడీ మీరు 20 to 25 మధ్యలో ఉంటుంటారు కదా, మరి 20 ఏళ్ళ నుంచి కూడా మనకి నేచర్ ఎంతో ఇచ్చింది. సో మరి మనం ఒక సినిమాలో చెప్పినట్లుగా తిరిగి నేచర్కి మంచి ఇవ్వాలి కదా, మనం ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని ఒక సినిమాలో డైలాగ్ ఉన్నాను. ఆ విధంగా మంచిగా ఇవ్వాలి ఏదైనా సరే. అందులో భాగంగా ఒక సస్టైనబిలిటీ అనేది మనం కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేసుకుంటున్నాము. సో ఇందులో సేవ్ నేచర్ అండ్ సేవ్ లైఫ్. ఇక్కడ లైఫ్ అనే దాంట్లో ఒక హ్యూమన్ బీయింగ్ అని కాదు, ఓవరాల్గా మనతో పాటు కొన్ని కోట్ల జీవరాశులన్నీ ఉన్నాయి ఇందులో. అది మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. ఈ భూమి వాస్తవానికి మన ఆధిపత్య ధోరణి మనదే అని అనుకుంటాము, దాన్ని తగ్గట్టుగా చేస్తాము. మనం అబ్జర్వ్ చేస్తే ఏలియన్స్ అనే పేరు విని ఉంటారు కదా అందరూ. ఏలియన్స్ అంటే ఏంటంటే ఇతర గ్రహాల నుంచి వచ్చిన వాళ్ళు మన గ్రహానికి నామకరణం చేస్తారు. అంటే మన గ్రహాంతర వాసం, మన గ్రహంలో వాళ్ళైతే కాదు. కానీ వాస్తవం చెప్పాలంటే నేను ఇంతకుముందు కూడా చెప్తాను చాలాసార్లు, హోమోసేపియన్స్ అనే పేరు పెట్టుకున్నటువంటి మానవులే ఈ గ్రహానికి గ్రహాంతర వాసులు. భూమిలో యాక్చువల్గా వచ్చినటువంటి వ్యక్తులు మనం కాము, మనమే ఎక్కడి నుంచి వచ్చామో తెలియని వ్యక్తులు. ఎందుకంటే ఈ నేచర్ని, అందుకనే మనం ఇది భూమి మనమేమో, మిగతా ఇందులో ప్రకృతిలో ఉండాల్సిన అన్ని జీవులు ఉంటాయి ఈ నేచర్లో, ఎక్సెప్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడి నుంచి వచ్చారో తెలియని వ్యక్తులు. ఎలా వచ్చారో తెలియదు, ఈ భూమి మీదకి ఎలా వచ్చారో తెలియదు. కాబట్టి మనం అంటే ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి, భూమి మనదని చెప్పుకోవడానికి మనం ఏం చేసామంటే కోతి నుంచి వచ్చామని చెప్తారు. మనకి దానికి ఏమైనా సంబంధం ఉందా? కోతి నుంచి వచ్చామని చెప్పుకుంటాం, కానీ బేసికల్గా ఏంటంటే గ్రహాంతరవాసులు ఎవరు అంటే హ్యూమన్ బీయింగే. ఈ గ్రహానికి ఎక్కడి నుంచి వచ్చామో తెలియని వ్యక్తులు. మిగతా అన్నిటికీ వాటి యొక్క ఒక మూలం ఉన్నది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు అన్నిటికీ. అది మూడవ ఏంటంటే ఇలాంటి ఒక గ్రహానికి మనం ఎంత చెడు చేస్తున్నాం మీ అందరికీ తెలిసిందే. ఇష్టానుసారంగా ఇష్టారీతిలో వ్యవహరిస్తూ మనం మన యొక్క నేచర్ని పాడు చేసుకుంటున్నాం. కాస్తైనా సివిక్ సెన్స్ మనకు ఉండదు వాస్తవం చెప్పాలంటే. కానీ అది పెంపొందించుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుందాం. ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు చెప్తాము, ఇలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. చాలామంది నేచరిస్టులు ఏమంటారంటే ఇది జీవ వైవిధ్యంతో కూడుకున్నటువంటి భూమి, అనేక రకాల జీవులన్నీ ఉండాలి, అందరికీ సమ ప్రాధాన్యత ఉన్నది ఇక్కడ, అందరికీ లివింగ్ రైట్ టు లివ్ అనేది ఉన్నది ఇక్కడ. బట్ మనం ఏం చేస్తున్నాము, ఒక కోడిని చంపేసో మేకని చంపేసో వాటి ప్లేస్లో మన జనాభాను పెంచుకుంటూ వెళ్తున్నాము.
వాస్తవానికి ఎంత నిష్పత్తిలో మనం ఉంటే జీవ వైవిధ్యం సమతుల్యతతో ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉంటుంది. నిజానికి మిగతా అన్ని జంతువుల యొక్క ఆవాసాలని నాశనం చేసుకుంటూ మానవుడు వాటి యొక్క ప్రదేశంలోకి వాటి యొక్క అంటే మనం వెళ్ళిపోతున్నాం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి జీవిని కూడా మనం లివ్ అండ్ లెట్ లివ్, మనం బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతికించాలి. ఇతరులు అంటే ఇక్కడ ఏంటంటే సేవ్ లైఫ్ అనే మాటలో ఉన్న ప్రతి వాటిని కూడా మనం బ్రతికించుకోవడానికి ఇది అవసరం. అందుకనే మీరందరూ కూడా భారత పౌరులుగా రేపొద్దుట మీ భుజస్కంధాల పైన ఏముందంటే ఒక బాధ్యత, నేచర్ని కన్జర్వేషన్ చేసుకోవడం అనేది, పరిరక్షణ చేయాలి. అది అందులో భాగంగా ఈ కార్యక్రమాలు ఏంటంటే కార్యక్రమాలు అనే ప్లాంటేషన్ చేయటం ఒకటైతే, ఎందుకంటే ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉండడం వల్ల మరి సంథింగ్ ఏదో వర్షం 4 చుక్కలు పడింది, కానీ మనం వర్షాకాలాన్ని స్కిప్ చేయబోతున్నాం ఈ సంవత్సరం. ఆల్రెడీ ఎండాకాలం తీవ్రత అంతా భరించేసాము, డైరెక్ట్గా చలికాలంలోకి వెళ్ళిపోబోతున్నాం. మనం వర్షాకాలంలో ఈ కాలం వర్షాలు లేకుండానే మనం స్కిప్ అయిపోతాం తర్వాత కాలంలో. అందుకని మీరందరూ కూడా కమింగ్ డేస్లో కనీసం, ఎందుకంటే ఎల్‌నినో ప్రభావం అనేది మనం గమనిస్తున్నాం, ఆల్రెడీ చూస్తాం కదా, ఎక్కడ మేలో ఉండే ఎండలు ఇప్పుడు ఉన్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నది. కారణం కన్జర్వేషన్ అనేది ప్రాబ్లం. అందుకని మన బాధ్యతగా మొక్కలు నాటడం అనేది, అవకాశం ఉన్నప్పుడల్లా మొక్కలు, ఏదో పుట్టినరోజున 10 మొక్కలు నాటడం, మనం అట్లీస్ట్ ఒక ప్లాంటేషన్లో మనం భాగస్వాములు కావాలి. అలాగే మీరు ఒక యూత్ కౌన్సిల్స్ మీ యొక్క గ్రామాల్లో మీరందరూ కూడా ఏర్పాటు చేసుకొని దాని తగ్గట్టుగా మీ గ్రామానికి మీరు ఎంతో కొంత, మనం ఎక్కడికి వెళ్ళలేము, మన ఎన్ఎస్ఎస్ అదే చెప్తుంది, మీరు దేశమంతా మొక్కలు నాటాలంటే కష్టం, అట్లీస్ట్ మీ ఊరికి మీరు కొంత మొక్కలు నాటడం, మీ కాలేజీకి మీరు కొంత మొక్కలు నాటడం అనేది చేసి నేచర్ని మనం కన్జర్వేషన్ అనేది చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మరి ఈ సందర్భంగా మనకి మనం ఓత్ ప్రతిజ్ఞ తీసుకొని మొక్కలు నాటుతామని, ప్రత్యేకించి దీనికి ఏమీ రాసింది ఏమీ లేదు, కానీ మొక్కలు నాటుతామని, అలాగే కన్జర్వేషన్లో భాగంగా నా వంతు సహాయం ప్రకృతికి నేను ఇస్తానని, ఇవన్నీ కూడా ఈ రోజు మనం ఒక ఓత్ తీసుకుంటాం అన్నమాట. అలాగే మీకు అవకాశం ఉన్నప్పుడల్లా 4 మంచి విషయాలు మనం ప్రజలకు తెలియజేయడం అనేది మీ బాధ్యత. అందులో భాగంగా మీరు మీ యొక్క డిగ్రీలో మీరు చదువుకున్నారు, మీ గ్రామంలో చాలామంది చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న అవగాహన లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి విషయాలన్నీ కూడా మీరు షేర్ చేయాల్సిన బాధ్యత అనుకుంటుంది ఈ సందర్భంగా. సో ఈ కార్యక్రమంలో మన కరీంనగర్ బాటనీ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ జి. నారాయణ